వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కర్నూలు జిల్లాలో రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకుడు సమీపంలో జాతీయ రహదారి 44 పైన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేటువంటి వి కావేరీ ట్రావెల్స్ లో అత్యంత దారుణంగా ఘోరంగా దగ్ధమైనటువంటి పరిస్థితిలో 19 మంది చనిపోయినటువంటి ఘటన కర్నూలు జిల్లాలో నెలకొంది. నిన్నటి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:40 నిమిషాల నుంచి 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో భారీ స్థాయిలో అగ్ని కీలలు రాజుకున్నాయి. అందులో 19 మంది ఆర్తనాదాలు ఆకాశాన్ని వెంటి అక్కడే కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ నిన్నటి పరిస్థితి చూస్తే ఘటనా స్థలంలో శవాల పరిస్థితి చూస్తే మొత్తం కాలి బూడిదపై ముద్దగట్టుకుపోయినటువంటి మాంసం ముద్దలుగా మారినటువంటి పరిస్థితి. అయితే మనం ప్రస్తుతము కర్నూలు చౌరస్తా దగ్గర ఉన్నాం. ఈ చౌరస్తా నుంచే హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరుకు వెళ్ళేటువంటి దారి ఈ జాతీయ రహదారికి సంబంధించి మామూలుగా ఆన్ బోర్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే కర్నూలులో దిగాల్సినటువంటి ప్యాసింజర్స్ ఎవరైనా వస్తే ప్రైవేట్ ట్రావెల్స్ ఈ కింద మార్గాన్ని ఇటు మనకు కనిపించేటువంటి హైదరాబాద్ మార్గం ద్వారా వచ్చి ఈ మార్గం ద్వారా ఈ పక్కనే ఇక్కడ స్టాపింగ్ పాయింట్ ఉంటుంది. అయితే నిన్న వచ్చినటువంటి కావేరీ ట్రావెల్స్ లో ఏదైతే ఉందో అందులో అనధికారికంగా ఇద్దరు వ్యక్తులు అంటే హైదరాబాద్ లో టికెట్ లేకుండా ఇక్కడ ఉన్న దాంట్లో పనిచేసేటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖర్చులకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళతో డబ్బులు తీసుకొని జాయిన్ అయ్యారు. అందులో ట్రావెల్ చేశారు. కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకున్నారు. ఇక్కడే ఈ బస్ స్టాప్ లోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోనే దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన. అయితే దీనితో పాటు ఇటు మనకి ఎదురుగా కనిపించేటువంటి ఇంకో స్టాప్ ఉంది. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కనిపిస్తా ఉంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సులో ట్రావెల్స్ సంబంధించి తెల్లవారుజామున 3 గంటల నుంచి రన్నింగ్ అటు కర్నూలుకి చేరుకునేటువంటి సమయము 3-4 గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఈ ప్రాంతానికి వస్తాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా అటు ఆర్టీసీ బస్సుకు వెళ్తే చాలా ఆలస్యం అవుతుంది, ఇటు ప్రైవేట్ బస్సులకు ఆశ్రయిస్తే తక్కువ ఖర్చుతోనూ వేగంగాను సమయం కలిసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తారు స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు ప్రజలు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళేటువంటి క్రమంలో నిన్న హైదరాబాద్ నుంచి ఆరాంఘర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ఆ వ్యక్తులు ఇక్కడ ఈ స్టాపింగ్ వద్దే ఇక్కడ దిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో నిన్న జరిగినటువంటి ఘటనలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అన్నోన్ పర్సన్ గా ఆరాంఘర్ దగ్గర 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కాడు. అయితే అతనికి సంబంధించినటువంటి వివరాలు ఎవరు తెలియలేదు, గుర్తించలేదనేసి జిల్లా కలెక్టర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నేను మీకు ఆర్టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా అందిస్తా ఉన్నాను. స్థానికంగా ఉన్నటువంటి కర్నూలులో ఇక్కడ ప్రైవేట్ బస్ పాయింట్ ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రావెల్స్ నిలిచేటువంటి బస్ పాయింట్ ద్వారా ఇక్కడ నుంచి నిన్న జరిగినటువంటి ఘటన చిన్నటేకు దగ్గర మనం వెళ్తున్నాం. అక్కడ ఎంత సమయం పడుతుంది, గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ గా జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అనేది నేను ప్రత్యేకంగా ఆర్టీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా చూపించబోతున్నాను. నాతో రండి. ఎగ్జాక్ట్లీగా 11:20 నిమిషాలైంది. ఇప్పుడు ఈ సమయం నుంచి స్పాట్ కు చేరుకోవడానికి ఎక్కడైతే ఘటనా స్థలం జరిగిందో అక్కడ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏందో నేను ప్రత్యక్షంగా మీకు చూపించబోతుంది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా. మనం 11:20 నిమిషాలకి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఎంత సమయం పడుతుంది అనేటువంటి దానిపైన ఒకసారి ఆలోచిద్దాం. ఘటనలో జరిగినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మీకు చూపించబోతుంది ఆర్టీవీ. ఈ ఫ్లైఓవరే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఫ్లైఓవరు. ఈ ఫ్లైఓవర్ పైన అంటే డైరెక్ట్గా నేరుగా కర్నూలులో దిగేటువంటి ప్యాసింజర్స్ లేకపోతే ఈ సర్వీస్ రోడ్లో మాత్రం ఈ ప్రైవేటు సంబంధించినటువంటి ట్రావెల్స్ రావు. ఒకవేళ ఎవరైతే ఈ ట్రావెల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారో ఇక్కడ ఎవరైనా అంటే బస్సులో ఖాళీగా ఉన్నటువంటి సీట్లో ఎక్కించుకోవడానికి స్థానికంగా కర్నూలు నుంచి ఎవరైనా ప్యాసింజర్స్ వస్తే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఒక 500-1000 రూపాయలు తమ ఖర్చులకు వస్తాయని చెప్పి ప్రైవేటుగా అదనంగా అంటే యాజమాన్యానికి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది టికెట్స్ వాళ్ళతో డబ్బులు తీసుకొని ప్యాసింజర్ని తీసుకెళ్తుంటారు. అలాంటి వ్యక్తుల్లోనే నిన్న ఒక పర్సన్ 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆచూకీ ఇంకా ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ కానటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి హైవే, ఇది నేషనల్ హైవే జాతీయ రహదారి 44 సంబంధించి ఇక్కడ నుంచే బెంగళూరుకు వెళ్ళే మార్గము అత్యంత వేగంతో వచ్చేటువంటి రోడ్డు మార్గం ఇది. వాహనాలన్నీ కూడా ఎప్పుడు రద్దీగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది మనం కర్నూలు ఉన్నటువంటి కల్లూరు ఇక్కడ చెన్నమ్మ సర్కిల్ మార్గానికి చేరుకున్నాం. ఇక్కడికి రావడానికి ప్రస్తుతం సమయము మనం ఒకసారి చూసినట్లయితే
11:23 అంటే 3 నిమిషాల సమయం ఈ సర్కిల్ కి చేరుకోవడానికి మనకు పట్టినటువంటి అంశం. అయితే మినిట్ టు మినిట్ గా ఇక్కడ రోడ్డు మార్గం ఎలా ఉంది, రోడ్లో జరిగేటువంటి అంశాలేంటి, ఇక్కడ ప్రమాదానికి జరిగేటువంటి ఘటన ఏంటి, అసలు ఏం జరిగిందనేటువంటిది మన ఆర్టీవీ చూపించబోతుంది. మీకు కళ్ళకు కట్టినట్టుగా జరుగుతున్నటువంటి అంశాలకు ప్రమాదానికి ఘటన పైన చూపించబోతా ఉన్నాం. అంటే ఇటు చౌరస్తా నుండి హైదరాబాదు వెళ్ళేటువంటి రోడ్డు మార్గం ఏదైతే ఉందో అందులో వచ్చేటువంటిది ఇది కృష్ణానగర్ బ్రిడ్జి అంటాం. ఈ కృష్ణానగర్ బ్రిడ్జి దగ్గర హెవీగా ప్రమాదాలు జరిగేవి. గతంలో ఈ ఫ్లైఓవర్ లేనటువంటి సమయంలో అత్యంత ప్రమాదకరమైన మార్గం ఇది. ఈ సర్కిల్లోనే ఎక్కువగా తెల్లవారుజామున జరిగేటువంటి ప్రమాదాల్లో అనేక మంది చనిపోయినటువంటి ఘటన ఇక్కడే జరిగింది. గతంలో ఒక లారీ అదేవిధంగా బస్సు ఢీకొట్టినటువంటి ఘటనలో కూడా సుమారుగా 5-6 ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వేయక ముందు చనిపోయినటువంటి ఘటన. మనం వస్తున్నటువంటి కర్నూలు మార్గంలో వస్తున్నటువంటి చౌరస్తా నుంచి ఈ డోన్ వెళ్ళేటువంటి మార్గం, చిన్న టేకుడు దాకా వెళ్ళేటువంటి మార్గంలో ఇది మరోది రెండవ ఫ్లైఓవర్. ఇది ఈ ఫ్లైఓవర్ కట్టడానికి ప్రధాన కారణం దిగువన ఏదైతే ఉందో ఈ అబ్బాస్ నగర్ కృష్ణానగర్ సర్కిల్ ఇది. ఈ సర్కిల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ నేపథ్యంలోనే జాతీయ రహదారి నిర్మించేటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఈ ఫ్లైఓవర్ నిర్మించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడికి ఈ సమయానికి ఇక్కడికి చేరుకోవడానికి 11:25 అంటే మనం బయలుదేరిన తర్వాత చౌరస్తా నుండి ఇక్కడికి బయలుదేరిన తర్వాత ఎగ్జాక్ట్లీగా 11:25 అయింది. అంటే 5 నిమిషాల సమయం ఈ ఫ్లైఓవర్ దిగడానికి పట్టినటువంటి సమయం. మనకి ఇక్కడ ఎదుట కనిపిస్తున్నటువంటి ఫ్లైఓవర్ కి మన రూట్ మార్గం చూపించారు. డోర్కి సంబంధించినటువంటి 51 కిలోమీటర్లు ఉంది. అదే అనంతపురానికి 144 కిలోమీటర్లు, ధర్మవరానికి 182 కిలోమీటర్లు, బెంగళూరు ఎగ్జాక్ట్లీగా ఈ పాయింట్ నుంచి 351 కిలోమీటర్లు, మైసూరు 486 కిలోమీటర్లు, మదురై 796 కిలోమీటర్లు, కన్యాకుమారి 1035 కిలోమీటర్లు. మొత్తంగా చూసుకుంటే కాశీ టు కన్యాకుమారికి వెళ్ళేటువంటి జాతీయ రహదారి నెంబర్ 44 ఇది. ఇప్పుడు వెళ్తున్నటువంటి 3వ ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ గుత్తి పెట్రోల్ బంక్ కి అనుసంధానంగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సమీపంలో, అంటే ఈ మార్గం ద్వారా మనం వెళ్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఇది 3వది. మనం చౌరస్తా నుంచి ఇక్కడికి రావడానికి పట్టిన సమయంతో పాటు ఇది 3వ ఫ్లైఓవర్ మీద మనం వెళ్తా ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ సంబంధించి ఈ కిందనే అంటే డోర్ నుంచి కర్నూలుకి రావాలి అంటే ఈ ఫ్లైఓవర్ కి కింద మార్గాన ఇంకో రూట్ ఉంది, పెట్రోల్ బంక్. ఈ భారత్ పెట్రోలియం బంక్ ఈ పేరు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. ఈ పెట్రోల్ బంక్ గుత్తి పెట్రోల్ బంక్ గా ఈ కర్నూలు పట్టణ ప్రజలు పిలుస్తుంటారు. అలాగే వచ్చేటువంటి వాహనదారులు కానీ లేకపోతే బస్సు ట్రావెల్స్ ఏవైనా ఉన్నా, ఆర్టీసీ బస్సు ఉన్నా కూడా ఎక్కడ దిగాలి అంటే బస్ స్టాప్ ఈ గుత్తి పెట్రోల్ బంక్ అని చెప్తారు. గుత్తి పెట్రోల్ బంక్ నుంచి అంటే జాతీయ టౌన్ లోకి వెళ్ళేటువంటి బస్సులు అంటే బెంగళూరు నుంచి అనంతపురం, హిందూపురం, ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ నుంచి కింద దిగువన ఉన్నటువంటి ఫ్లైఓవర్ నుంచి కింద వెళ్తాయి. ఇక్కడ కనిపించేటువంటి ఈ మార్గం ద్వారా టౌన్ లోకి వెళ్ళేటువంటి మార్గం ఇది. ప్రస్తుతం మనం 3వ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ పైన ఉన్నటువంటి 3వ ఫ్లైఓవర్ ఇది. ఈ ఎదుటే ఉన్నటువంటి మన ఇక్కడికి ఈ ఫ్లైఓవర్ చేరుకోవడానికి సుమారుగా మనకు గుత్తి పెట్రోల్ బంక్ ఇక్కడ చౌరస్తా నుంచి ఇక్కడికి పట్టినటువంటి సమయం సుమారుగా 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 11:30 నిమిషాలు కావస్తోంది. మనం 3వ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ని మనం క్రాస్ చేయబోతున్నాం. చూడండి, మన 2 రోడ్ల మార్గము, 4 రోడ్ల మార్గంలో 2 డివైడ్ స్పీడ్ గా వెళ్ళేటువంటి వాహనాలు, బైకర్స్ వెళ్ళేటువంటి వాహనాలు రద్దీగా ఎప్పుడు కూడా నిత్యం 24 గంటల పాటు ఇలాంటి రద్దీతో ఉన్నటువంటి ఈ రోడ్డు. ప్రధానంగా మనం చూస్తే రోడ్డు మార్గం కూడా గుంతలతో ఉన్నటువంటి మార్గం కనిపిస్తా ఉంది. అక్కడక్కడ ప్యాచులు వేసినటువంటి పరిస్థితి. జాతీయ రహదారి నిర్మాణం జరిగిన తర్వాత 1-2 సార్లు మాత్రమే ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేయించారు. కానీ ఎక్కడ చూసినా సరే మనకు కనిపించేటువంటి మార్గం అంతా కూడా మనం చూసాం. ఇక్కడ యూటర్న్ దగ్గర సిగ్నల్స్ ఉన్నప్పటికీ కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సింబల్ చూపిస్తూ పెడతారు. కానీ ఇక్కడ అవేవి కనిపించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి మారుతి సుజుకి సంబంధించిన షోరూము, ఇక్కడ ఒక యూటర్న్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రోడ్డు మార్గం మాత్రం చాలా గుంతలతో అతుకులతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ నుంచి అయ్యప్ప స్వామికి వెళ్ళేటువంటి వారంతా కూడా కాలినడకన వెళ్తా ఉన్నారు. ఉదయం నుంచి చాలా అయ్యప్ప స్వాములంతా కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ జాతీయ రహదారి పైన. ఇక్కడ ఉన్నటువంటి టోల్ రోడ్ ఇది. ఇక్కడ
నంద్యాల కడపకు వెళ్ళేటువంటి మార్గం ఇది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అంటే అవుట్ సైడ్ వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్గం ద్వారా నంద్యాల కడప వెళ్ళేటువంటి మార్గం. ఇది జాతీయ రహదారి మీద నంద్యాల టు బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు నంద్యాల వెళ్ళాలి, కడపకు వెళ్ళాలంటే ఈ మార్గం నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది. ఇది ఆ, కర్నూలు నగరానికి బయట సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ రహదారి కూడా చాలా రద్దీతో ఎప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి. హైవేలో వచ్చేటువంటి 4వ ఫ్లైఓవర్ ఇది. చిన్న ఫ్లైఓవరే, కింద మార్గాన పక్కనే పెద్ద టేకూరు అనేటువంటి గ్రామం ఉండడం, ఆ గ్రామంకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేసిన తర్వాత వచ్చేటువంటి గ్రామమే చిన్న టేకూరు. ఈ ప్రస్తుతం మనం ఇక్కడికి చేరుకోవడానికి సుమారుగా అంటే 11:20 నిమిషాలకి చౌరస్తా దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11:40 ఎగ్జాక్ట్లీ టైం అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం సమయం కూడా అంటే 20 నిమిషాలు ఇక్కడికి రావడానికి పట్టిన సమయం. నేను వెళ్తున్న ఆ స్పీడు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో లోపలే మనం వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే 4వ ఫ్లైఓవర్ కూడా మనం క్రాస్ అయినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 11:40 నిమిషాలు. ఇక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి మార్గంలో కియా మోటార్స్ సంస్థ కూడా ఇక్కడ వాహనాలకు సంబంధించిన షోరూమ్ ఏర్పాటు చేసినది. ఎంజీ బ్రదర్స్ ఆధ్వర్యంలో నడిపిస్తున్న కియా సంస్థ ఇది. కియా సంస్థ సంబంధించినటువంటి కియా మోటార్స్ వాహనాలు ఇక్కడ అమ్ముతుంటారు. ఇక ఈ పక్కనే మనం ఇక చేరువకి దాదాపు రీచ్ కాబోతూ ఉన్నాము. మరి కాసేపట్లో ప్రమాద ఘటనకి కనిపించేటువంటిది ఈ సర్కిలే, ఆ గ్రామ పరిధే చిన్న టేకూరు గ్రామం. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్లీగా జాతీయ రహదారి పైన తడకనపల్లికి వెళ్ళేటువంటి మార్గం. ఈ సర్కిల్ ప్రధానంగా ఇటు బృందావన కాలేజ్ సంబంధించినటువంటి కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన సర్కిల్. ఇక్కడ ఎక్కడ కూడా మనం చూస్తే ఇండికేట్స్ కేవలం రహదారికి సంబంధించి యూటర్న్ దగ్గర ఉన్నటువంటి మార్గం. కానీ జాతీయ రహదారి పైన కానీ లేకపోతే మార్గాల్లో ఎక్కడైనా సరే కానిస్టేబుల్తో కట్అవుట్స్ ఉన్న స్టాప్, స్లోగా వెళ్ళు, లేకపోతే ప్రమాద నియంత్రణకు స్పీడ్ ఇంతటితో వెళ్ళాలి అనేటువంటి చూసేటటువంటి మార్గాలు మాత్రం ఎక్కడ ఏ ఇండికేట్స్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు రద్దీగా కూడా ఈ గ్రామం ఇక్కడ ఈ సర్కిల్లో వెళ్తుంటారు. ఈ తడకనపల్లికి వెళ్ళేటువంటి గ్రామము. మరి ఈ పక్కనే ఉన్నటువంటి బృందావన్ కాలేజ్కి ప్రతిరోజు వందల సంఖ్యలో స్టూడెంట్స్ ఈ సర్కిల్లో వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం జాతీయ రహదారి పైన కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల రోడ్డు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది. అత్యంత స్పీడ్గా వచ్చేటువంటి వాహనాలు ఇక్కడ వచ్చేటువంటి ఈ కుదుపులతో ప్రమాదాలు జరిగేటువంటి ఛాన్సు 100% ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేషనల్ హైవే అథారిటీ ఎలా మెయింటైన్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఈ గ్రామ పరిధికి దగ్గరలోనే ప్రమాదం జరిగింది అనేటువంటిది ల్యాండ్ మార్క్. ఎందుకంటే ఇక్కడ నుంచే సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించింది. ఈ చిన్న టేకూరు గ్రామ పరిధి ఇటు ఉలిదకొండకు పోయేటువంటి మార్గము, ఇటు బెంగళూరు హైవేకి వెళ్ళేటువంటి మార్గం ఇది. మనం ప్రస్తుతం చిన్న టేకూరు సంబంధించినటువంటి ఈ 5వ ఫ్లైఓవర్ దాటి ఉన్నాము జాతీయ రహదారి పైన. ఇటు కర్నూలు చౌరస్తా నుంచి ఇప్పటికీ 5 ఫ్లైఓవర్స్ దాటినటువంటి పరిస్థితి మనం క్రాస్ అయ్యాం. ఇప్పటికీ గతుకులు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్యాచ్ వర్క్ చేశారే తప్ప ఇక్కడ కన్స్ట్రక్షన్గా ఆ రోడ్డు పైన వేసినటువంటి తారు వేసి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎక్కడ చూసినా రోడ్డు మార్గం మొత్తం కూడా ఈ ప్యాచ్ వర్క్ మాత్రమే కనిపిస్తూ ఉంది. జాతీయ రహదారులకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎలా ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. మనం ఇక్కడ చూస్తున్నాం డోన్ 37 కిలోమీటర్లు, గుత్తి 79 కిలోమీటర్లు, అనంతపురం 131 కిలోమీటర్లు, బెంగళూరు 339 కిలోమీటర్లు చూపించేటువంటి ఇండికేట్ బోర్డ్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్లో కూడా చాలా సందర్భాల్లో అనేక రోడ్డు మార్గాలు జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు జరిగిన సిచ్యువేషన్ ఉన్నాయి. అయితే ఈ మార్గం ఇక్కడ ఉలిందకొండ రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి మార్గం, ఉలిందకొండ గ్రామంలోకి వెళ్ళేటువంటి ఈ రోడ్డు మార్గం ఇది. మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ కనీసం నియంత్రణకు సంబంధించి స్పీడ్ ఎక్కడెక్కడ సెల్ఫ్గా నిలబడి ఉన్నారు తప్ప ఇక్కడ ఎక్కడ ఇండికేట్స్ కనిపించినటువంటి పరిస్థితి అయితే మన స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎదురుగా కనిపించేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఒకప్పుడు ఇది కొట్టం కాలేదు. ఈ కాలేజ్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ మారిపోయిన తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేటువంటి ఒక సంస్థ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సర్కిల్లో ఎప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే మన కళ్ళెదుటే
చాలా వేగంగాను చాలా వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 4 వే చూడండి, ఇటు 2 వేస్ ఉన్నాయి, అటు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలకు సంబంధించిన 2 వేస్ ఉన్నాయి. అంటే ఎదురుగా ఆపోజిట్కి వచ్చేందుకు యూటర్న్స్ కూడా చాలా లాంగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మెయింటెనెన్స్ ఎంత దరిద్రంగాను, ఎంత చండాలంగాను, ఎంత నీచంగాను పబ్లిక్ నుంచి కానీ ఇక్కడ వాహనదారుల నుంచి కోట్లాది రూపాయలు టోల్ రూపంలో వసూలు చేస్తున్నారు. కనీసం ఈ మనకు కనిపించేటువంటి ఈ డివైడర్ మధ్యలో ఉన్న ఈ చెట్ల మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఈ గడ్డి అదనంగా మొలిచినటువంటి గడ్డి కూడా క్లియర్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వస్తుంటుంది, తర్వాత ఈ గడ్డి రావడం కామన్. కానీ ప్రతిసారి మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోడ్డు రహదారిల భద్రత పైన ఉంది. ఇక్కడ మెయింటైన్ నేషనల్ హైవే మెయింటైన్ చేసేటువంటి వారిపైన ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు మనం కర్నూలు నుంచి సుమారుగా ఒక 15 కిలోమీటర్లు పైనే వచ్చాం. కానీ ఎక్కడ కూడా ఇలా మెయింటెనెన్స్ క్లీన్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు ఆర్టీవీ కెమెరాకి కనిపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఘటనా స్థలానికి ఎగ్జాక్ట్లీగా మనం 11:20 చౌరస్తా దగ్గర బయలుదేరాము. ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 20-25 నిమిషాల పైన పట్టింది. ప్రస్తుతం 11:55 కావస్తుంది. ఇక్కడ యూటర్న్ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు ప్రధానంగా ఇటు బెంగళూరు ఇటు హైదరాబాద్ పోయేటువంటి ఈ రహదారి, ఇటు బెంగళూరు ఇటు హైదరాబాద్ పోయేటువంటి రహదారి ఇది. అయితే డోన్ నుంచి వచ్చేటువంటి బైకరు ఈ రోడ్డు మార్గాన్నే రావాలి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గాన్నే రావాలి. కానీ ఇక్కడే యూటర్న్ ఉంది ఒకటి. ఈ యూటర్న్ తీసుకొని తను ఎక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి దానిపైనే మనం చూస్తున్నాం. బైకర్ రావాల్సినటువంటి దారి ఈ రోడ్డు మార్గం ద్వారా రావాలి. ఇక్కడ కనిపిస్తున్నాం మనం. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతం చూస్తే ఈ ప్రాంతం చూస్తే ఇక్కడ ఈ యూటర్న్ తీసుకొని ఈ రూటు ఇటు హైదరాబాద్ నుండి ఇటు బెంగళూరుకి వెళ్ళేటువంటి మార్గం, ఈ మార్గం సంబంధించి పోయేటువంటి దారి ఇది. ఇక్కడ యూటర్న్ తీసుకొని పోయేటువంటి క్రమంలోనే మనకి ఇక్కడ సుమారుగా అంటే ఒక 200 మీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బస్సు ఢీకొట్టి బైక్ పడిపోయినటువంటి ప్రమాద ఘటన ఈ దగ్గరలోనే కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాము, ఒకసారి చూద్దాం. మన అక్కడ సుదూరంగా కనిపించేటువంటి ఒక బైక్ ఆపోజిట్ లో రోలింగ్ సైడ్ వస్తున్నటువంటి క్రమం ఉంది. ఆ ప్రాంతంలోనే యాక్సిడెంట్ జరిగింది, బైకర్ కి గుద్దినటువంటి పరిస్థితి, అక్కడే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. వెళ్దాం, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి చూద్దాం. ఈ యూటర్న్ నుంచే డోన్ నుంచి వస్తూ ఇక్కడ యూటర్న్ తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ ఎదుటే అంటే ఇక్కడ నుంచి సుమారుగా ఒక 300-400 మీటర్లు దూరాన ప్రమాదం జరిగినటువంటి ఘటన. నిన్నంతా ఈ ప్రాంతం అంతా కూడా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులతోనూ వచ్చేటువంటి చూడడానికి వచ్చినటువంటి స్థానికులతోనూ లేకపోతే అధికారులతోనూ హడావిడిగా ఉన్నటువంటి రోడ్డు ఇది. కానీ ఈరోజు నిర్మానుష్యంగాను అదేవిధంగా వచ్చిపోయేటువంటి వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ కల్వర్టు దాటిన తర్వాతే మనకి రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఈ ప్రాంతంలోనే ఇక్కడ స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ ప్రాంతంలో ఆటో వాహనాన్ని ఢీకొట్టి పడిపోయినటువంటి ఘటన చూస్తున్నాం. ఇక్కడ ఈ పక్కనే మనం నిన్నటి దాకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే ఇక్కడే చనిపోయినటువంటి వ్యక్తి బైకర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలోనే తనకి ప్రమాదం జరిగినటువంటి ఘటన ఇదే. మనం ఇప్పుడు ఇందాక యూటర్న్ తీసుకునేటువంటి ప్రాంతం నుంచి వచ్చాము. ఇక్కడ ఈ వేగంగానే ఆ లారీ వస్తున్నటువంటి దగ్గర నుంచే చాలా వేగంతో వస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడే బైకు ఢీ కొట్టినట్లు నిన్న ప్రమాద ఘటన మనకు తెలిసినటువంటి. ఇక్కడ స్పష్టంగా చూస్తే బైకర్ పడిపోయిన తర్వాత ఇక్కడ ఒక మరక కనిపిస్తోంది. అది సంబంధించినటువంటి నీళ్ళ మరక అయితే కాదు, అదేవిధంగా పెట్రోల్ది అంతకన్నా కాదు. ఒకవేళ అయి ఉండొచ్చు, రక్తపు మడకలాగా మాత్రం కనిపిస్తోంది. పడిపోయినటువంటి సమయంలో ఇక్కడ బ్లడ్ రక్తం వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక మరక కనిపిస్తుంది. ఇక్కడే మనం పడిపోయిన తర్వాత ఎదుట అక్కడ ముందు కొట్టిన తర్వాత పడిపోయేటువంటి క్రమంలో ఎవరైతే ఈ మృతుడు శంకర్ ఉన్నాడో శంకర్ సంబంధించినటువంటి ఈ చెప్పు ఎక్కడ ఇది
రైట్ కాల్ సంబంధించింది, కుడి కాలుకు సంబంధించినటువంటి చెప్పు ఎగిరి పడిపోయినటువంటి ఆ పరిస్థితి. అయితే మనకి స్పష్టంగా ఈ ప్రాంతంలో చూస్తున్నట్లయితే ఎక్కడ వేరే ఆనవాళ్ళు కనిపించడం లేదు. బైక్ సంబంధించినటువంటి ఆ పార్ట్స్ కూడా ఈ ప్రాంతంలో అయితే పడలేదు. అయితే బైకు పడిపోయిన తర్వాత ఇక్కడ మరో చెప్పు ఇక్కడ కనిపిస్తా ఉంది మనకి. ఇక్కడ ఉన్నటువంటిది ఎడమ కాలు చెప్పు, ఇది పూర్తిగా తెగిపోయి ఇంకా రక్తపు మరకలు ఆరనటువంటి పరిస్థితి కూడా. అంటే చనిపోయిన తర్వాత తన యొక్క మృతదేహాన్ని ఇక్కడ పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ పక్కనే ఈ రక్తం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎర్రగానే ఉంది, చాలా పచ్చిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చూస్తుంటే నల్లబడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక్కడే బైకు ఢీ కొట్టిన తర్వాత ఎగిరి ఈ ప్రాంతంలో పడ్డాడా, లేకపోతే ఈ రోలింగ్ దాటి పడిపోయాడా అనేటువంటిది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ పడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనేటువంటిది ఒక కథనం అయితే, ఒక వదంతి అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే శివశంకర్ సంబంధించినటువంటి మృతదేహాన్ని పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి చూస్తే మనం స్ట్రైట్ గా ఇక్కడ ఎదుట కనిపించేటువంటి ఆ ముందర ఉన్న జనాలు ఎవరైతే కనిపిస్తున్నారో, వాహనం జరిగినటువంటి ప్రమాదం అంటే బస్సు ఒక్కసారిగా ఇక్కడ నుంచి 300-400 మీటర్ల దాకా బస్సు కిందే బైకు పడిపోయినటువంటి పరిస్థితి. చాలా దూరంగా కూడా దాని కిందే పడిపోయినటువంటి పరిస్థితి, దాని కింద దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కనిపించేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి నిన్నటి సిచ్యువేషన్ కి ఈ రోజు సిచ్యువేషన్ కి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వాహనం సంబంధించి అంటే బస్సు వేగంతో దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో రోడ్డు మార్గం మధ్యలో బైకు పడిపోయిన తర్వాత బస్సు కింద నలిగినటువంటి పరిస్థితి, క్రాషెస్ రోడ్డు పైన పడినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, సుమారుగా ఇక్కడ నుంచి ఈ ఒక 100 మీటర్ల వరకు ఇలాంటి ఆనవాళ్ళే రోడ్డుపై గీసుకుపోయినటువంటి ఆనవాళ్ళు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు అంతా కూడా నిన్న చాలా రష్గాను, ప్రమాద విషాద ఛాయలతోనూ, బాధితుల రోదనలతోనూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక్కడ ఇదంతా కూడా ఈ రోడ్డు మార్గం అంతా గీసుకుపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఈ వైట్ లైన్ ఎక్కడైతే ఈ వైట్ లైన్ కనిపిస్తుందో, ఈ వైట్ లైన్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కనిపించేటువంటి ఘటనే ఇక్కడే బస్సుకు సంబంధించినటువంటి దహనం అయి కాలిపోయినటువంటి వెహికల్ ఇక్కడే ఈ ప్రాంతంలోనే జరిగింది. మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం నిన్న జరిగినటువంటి ప్రధాన ఘటనకి ఈ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. నిన్న తగలబడిపోయేటువంటి బస్సును చూస్తున్నాము. ఇక్కడే నిలిచిపోయినటువంటి మొత్తం ఈ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే పూర్తిగా కాలిపోయి మనకు నిన్న ఇక్కడ బస్సులో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్స్ అదేవిధంగా గాలి బూడిదై పేలిపోయినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది వివో సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి లేబుల్తో ఉన్నటువంటి ఈ సెల్ ఫోను పూర్తిగా కాలిపోయి పడి ఉన్నటువంటి పరిస్థితి. దాని విడి భాగాలు కూడా ఇటుపైపు స్పష్టంగా చూస్తే ఛార్జర్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఛార్జరు కంపెనీకి సంబంధించినటువంటి ఛార్జర్. సుమారుగా 400 సెల్ ఫోన్స్ పేలిపోయినట్లు, అందులో రవాణా చేస్తున్నటువంటి సమయంలో పూర్తిగా ధ్వంసమైనట్లు, దీని ద్వారా ప్రమాదం జరిగింది అని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు, అంటే ప్రమాదం తీవ్రస్థాయి పెరగడానికి కారణము ఈ సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెల్ ఫోన్లకు సంబంధించి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి భాగం అంతా కాలిపోయి పైన ఇంకా ఈ గ్లాస్ సంబంధించి అంటే స్క్రీన్ అలాగే కాలిపోయి ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ ఘటనలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే గ్యాస్ స్టవ్ ఒకటి తీసుకెళ్లేటువంటి క్రమంలో కూడా మనం విజువల్స్లో కనిపించాం. ఆ ఎదుటే కనిపించేటువంటి మనం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఒక దీపం లాంతర్ లాంటిది. ఆ లాంతరు సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూస్తే ఇక్కడే పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తున్నాము ఈ లాంతరు సంబంధించినటువంటి ఇలాగా కొన్ని చాలా లాంతర్లు అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం కిరోసిన్
ఉన్నటువంటి క్రమంలో, లేకపోతే విద్యుత్ దీపాలు లేనటువంటి సమయంలో ప్రతి ఇంట్లో కూడా వాడేటువంటిది దీపం ఇది. ఈ దీపం దీంట్లో కిరోసిన్ పూసుకొని ఒత్తి పెట్టి మరి ఇంట్లో వాడుకోవడానికి నైట్ పూట కరెంటు లేనటువంటి ఇళ్లలో ఎక్కువగా పేద పేద గుడిసెల్లో కనిపించేటువంటి ఈ దీపాలు పడి ఉన్నటువంటి ఆ పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే ప్రమాద ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ ప్రతి ఆనవాళ్ళు కూడా ప్రతిదీ కూడా కారణం అయ్యాయి అని చెప్పవచ్చు. దీనికి తోడు జరిగినటువంటి ఘటనలో ప్రతిదీ ఇప్పటికి కూడా సెల్ ఫోన్స్ యొక్క ఆనవాళ్ళు పడిపోయిన ఉన్నాయి, కాలిపోయినటువంటి బూడిద అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సెల్ ఫోన్స్ ఆధారంగా ఈ సెల్ ఫోన్స్ పేలడం వల్లే ఈ ప్రమాద తీవ్రతకి కారణమని ప్రాథమికంగా పోలీస్ ఫోరెన్సిక్ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రాంతం మనం ఇటువైపు చూస్తే ఇక్కడ పూర్తి కాలిపోయి పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇక్కడే ఈ ఈ వాహనం ఏదైతే ఉందో ఈ వాహనం ఢీకొట్టి ఇక్కడ దాకా ఈ ప్రాంతంలో వెహికల్ మన చూస్తున్నటువంటి వాహనం బైక్ ఏదైతే ఉందో బైకు ఇక్కడ పేలిపోయి ఇక్కడ పెట్రోల్ ట్యాంకు మండిపోయి పగిలిపోయినటువంటి సంఘటన. ఒకసారిగా ఆ తీవ్రత చూడండి. ఆ పక్కన చూస్తే కాస్తంత వేడి సెగ మంటల సెగ కనిపిస్తే ఇక్కడ పూర్తిగా తారు కూడా అంటే రోడ్డుపై ఉన్నటువంటి తారు కూడా కరిగిపోయినటువంటి ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఈ ఘటన జరగడానికి ఒకటి బైకు సంబంధించినటువంటి తప్పిదమా లేకపోతే బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి తప్పిదమా అనేటువంటిది ఇంకా పోలీసు అధికారుల దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటి వాహనానికి సంబంధించినట్టు మనం చూసాం. ఈ వాహనం సంబంధించి నిన్న సాయంకాలం తీసేటువంటి క్రమంలో ఇక్కడ నుంచి ఈ రోడ్ సైడ్ క్లియర్ అంతా చేయాలని చెప్పి వచ్చేటువంటి వాహనాలకు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్ని తీసుకెళ్లి పక్కకి జరిపినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే నిన్న ఫోరెన్సిక్ సంబంధించినటువంటి వాళ్ళ డిపార్ట్మెంటు సపరేట్గా టెంట్లు వేసి విడి భాగాలు కాలిపోయినటువంటి భాగాలు మృతదేహాలకు సంబంధించిన ప్రాథమిక ఫోరెన్సిక్ అధికారులు స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించినటువంటి ప్రాంతం. ఈ పక్కన మనం చూస్తున్నాం నిన్నటువంటి ఘటనకు సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం. అధికార యంత్రాంగం, ప్రభుత్వాధికారులు, దీంతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులతో హడావిడి. ఈ సమయంలో ఎటు చూసినా సరే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. సో ఒక బస్సు దగ్గర ఇప్పుడు ఈ రోడ్డు నుంచి పక్కన పెట్టినటువంటి బస్సులో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు ఒకసారి చూపిస్తా. గ్లాస్ అద్దాలు పగిలిపోయినటువంటి సందర్భం. ఒకటి వేడికి పగిలిపోయింది, రెండవది కొంతమంది బస్సులో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు బయటపడేందుకు పగలగొట్టినటువంటి గాజు వడకలు కూడా ఇక్కడ పెచ్చులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా నిన్న ఒక భయానక వాతావరణము, ఒకవైపు శవాలతోనూ మృతదేహాలతోనూ భౌతిక కాయాలతోనూ వచ్చేటువంటి వాళ్ళ బంధువుల ఆర్తనాదాలతోనూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న సాయంకాలమే ఈ రోడ్డు పైన ఉన్నటువంటి వాహనాన్ని పక్కకి పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ వాహనం సంబంధించి ఎంత ప్రమాద తీవ్రతకి ప్రధానమైనటువంటి కారణంగా ఎంత ఇది కాలి బూడిదై మసైపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. లక్షలాది రూపాయలతో రెడీ చేసినటువంటి ఈ బస్సు దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ స్పష్టంగా మనం చూసినట్లయితే ఈ ప్రమాదంలో మిషన్ కూడా ఇంజన్ పార్ట్స్ కూడా చాలా తీవ్రంగా కాలిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తే ఈ బస్సుకు సంబంధించి ఎదురుగా మొదటి భాగం ముందు భాగం అంతా కూడా పూర్తి స్థాయిలో తగలబడిపోయిన పరిస్థితి కనిపిస్తే వెనక భాగం సంబంధించి ఇక్కడ కొంత పై భాగంలో అంటే బస్సుకు సంబంధించిన లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ పై భాగంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా బూడిద అయినటువంటి పరిస్థితి. ఎక్కడ ఈ కేవలం ఇనుప రాడ్లు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే లోపల మిషన్ అంతా కూడా ఇంజన్ అంతా కూడా బూడిద అయిపోయినటువంటి పరిస్థితి. లోపల ఉన్నంత విపరీతమైనటువంటి పొగమంచు, ఈ విపరీతమైనటువంటి మంటలతో చెలరేగినటువంటి మంటలతో దహనం అయిపోయింది అని చెప్పడానికి ప్రత్యక్షంగా సజీవంగా ఇది నిర్జీవంగా కనిపిస్తున్నటువంటి బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి బస్సులో ఎక్కడ చూసినా సరే మనం చూస్తాం లోపల కూర్చునేటువంటి సీటు, ఇంటీరియర్స్, దానికి కావాల్సినటువంటి కూషన్ సంబంధించినటువంటి సీట్స్ అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇది
DD01N అనేటువంటి 490 అనేటువంటి బస్సు నెంబర్ సంబంధించినటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో ఈ ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని దక్షిణాది రాష్ట్రాల్లో దూర ప్రాంతాలకి తిప్పేందుకు లేకపోతే ట్రావెలింగ్ చేసేందుకు ప్రైవేటు సర్వీసుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి బస్సు. అయితే దీనికి ప్రధానంగా స్లీపర్ క్లాస్ సంబంధించినటువంటి కోచ్ అనుమతులు ఉన్నాయా లేదనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో కొంత మోడిఫై చేసి ఈ బస్సును స్లీపర్ బస్సుగా మార్చారు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇది 6-7 ఏళ్లకు సంబంధించిన 6-7 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి మోడిఫై చేసి స్లీపర్ క్లాస్గా మార్చారని చెప్పి అధికారులు చెప్తున్నట్టుమాట. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ పడి ఉన్నటువంటి ఎక్కడ కాలి బూడిదైపోయి ఇక్కడ ఇంటీరియర్స్ ఏ ఒక్కటి కనిపించకుండా బూడిదైపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు తీవ్రతకి ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదానికి అగ్నికీలలో ఇరుక్కుపోయిందని చెప్పడానికి ఇది ప్రత్యక్షంగా. ఎదుటి మార్గం అంతా చూస్తే ఈ బస్సులో ఉన్నటువంటి ముందు భాగాలన్నీ కూడా ఇటు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి లగేజ్ క్యాబిన్. ఈ లగేజ్ క్యాబిన్లో మనకి ఇంకా ఈ లాంతర్లకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాంతర్లు, వాటర్ బాటిళ్ళు, లగేజ్ ప్యాకెట్లు, ఇందులోనే 400 సెల్ ఫోన్స్ సంబంధించి P1 అనేటువంటి కంపెనీ, P1 అనేటువంటి మోడల్ ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్లు వివోకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన సెల్స్ కూడా అందులో మనం కనిపించినటువంటి పరిస్థితి. ఈ భాగం అంతా కూడా లగేజ్ సంబంధించినటువంటి భాగము. ఈ భాగం ఖాళీ బూడిదైపోయి ఇక్కడే సెల్ ఫోన్ల యొక్క 400 సెల్ ఫోన్స్ ఉండడం, అందులో ఉన్నటువంటి బ్యాటరీ యొక్క పవర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి గట్టి శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వచ్చి పేలిపోయిందని చెప్పినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లాంతర్లు, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిళ్ళు ఇంకా అట్లే ఉన్నటువంటి పరిస్థితి. సెల్ ఫోన్ లెక్క పగిలిపోయి ఉన్నటువంటి బ్యాటరీలు, అదేవిధంగా అద్దాలు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఎదుట భాగం చూసినట్లయితే బస్సు యొక్క ఈ తీవ్రతకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అటు సైడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ టైర్ చూడండి, పూర్తిగా వెనుక భాగంలో ఉన్నటువంటి టైర్స్ కాస్తంత బాగా మంచి సెగ తగిలి ఉన్నప్పటికీ డ్యామేజ్ ఎక్కడ కాలేదు. లోపల మాత్రం కాస్తంత కాలిపోయినట్టు మనకు కలుస్తూ ఉంది. వెనుక భాగంలో ఉన్నటువంటి టైర్స్ ఎక్కడ డ్యామేజ్ కాని పరిస్థితి. ఇది ముందు భాగంలో ఉన్నటువంటి టైరు. ఆ టైరు సంబంధించినటువంటి ఒక టైర్ మొత్తం కాలిపోయింది, లబ్బర్తో ఉన్నటువంటిది, లేకపోతే మెటల్స్ మాత్రమే మిగిలిపోయి కనిపిస్తున్నటువంటి భాగం ఇది పూర్తిగా కాలిపోయి. దాంట్లో మనకు ఉన్నటువంటి దీంట్లో చూసాం, ఈ ఏదైతే టైర్ ఉందో టైర్లో ఉన్నటువంటి ఈ చిన్న కడ్డీలతో సహా కాలి బూడిదైపోయి తెగిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది బస్సుకి ఎడమ భాగాన ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎడమ భాగానే ముందర మనకి స్పష్టంగా ఇక్కడ డోర్ ఉంటుంది. ఆ డోరు తెరవకపోవడం వల్లే, డోరు ముందు భాగాల్లో ఉన్నటువంటి ఒక్కసారిగా బ్లాస్ట్ కావడం వల్లే ప్రమాద స్థాయి కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రైట్ సైడు ఎలాంటి వాతావరణం ఉంది ఒకసారి చూద్దాం. ఎందుకంటే పోలీసులంతా కూడా ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం 2:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదం నుంచి కూడా ఆహర్నిశలు ఇక్కడే కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ప్రమాదం జరిగినటువంటి తీరుని అంచనా వేయాలి. ఫోరెన్సిక్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇంకా ఎలా జరిగిందనేటువంటిది అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రమాద ఘటన తెలిసిన తర్వాత రెండవ రోజు కూడా ఈ పరిసర గ్రామాల వాళ్ళంతా కూడా చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇది ఆటోమేటిక్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ఈ లోపల ఉన్నటువంటి సీటింగ్ ఏర్పాటు చేసిన ఒక బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఎదుట డ్యామేజ్ అంటే ఇది నిన్న జరిపేటువంటి క్రమంలో ట్రైన్ ద్వారా జరిగినటువంటి కొంత డ్యామేజ్ ఇది. అయితే నిన్న చూసిన పరిస్థితి అయితే వేరు. ఈ వెనక భాగం ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎదుటే మనకు కనిపిస్తున్నాం ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఈ పైన అప్పర్ సంబంధించినటువంటి సీటు, లోయర్ సంబంధించినటువంటి లోయర్ సంబంధించినటువంటి సీటింగ్ కూర్చోవడానికి, అప్పర్ సంబంధించినటువంటి సీటింగ్ పడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ స్పష్టంగా మనం చూసినట్లయితే ఇది ప్రమాదానికి ఒక్కసారిగా ఎలా కాలిపోయింది ఏంటి, దీంట్లో బస్సులో ఉన్నటువంటి ఇంటీరియర్స్ ఎలా ప్రమాదానికి గురయ్యాయని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి బస్సును చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే నిన్న
మనం చూసాం ఈ ప్రాంతంలోనే ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి ఉల్లిగడ్డతో పాటు దీంతో పాటు ఉన్నటువంటి బియ్యం. అంటే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వారు కాకుండా ఎవరైతే ఈ బస్సు మెయింటెనెన్స్ సంబంధించినటువంటి వ్యవహారం అంటే డ్రైవర్తో పాటు డ్రైవర్కి సంబంధించినటువంటి హెల్పర్ క్లీనర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తెచ్చుకున్నటువంటి బియ్యము అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. స్పష్టంగా చూసినట్లయితే మన కాలిపోయినటువంటి బియ్యం, ఇది కాలిపోయినటువంటి బియ్యం పూర్తిగా ఒక పేపర్లో కవర్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఉల్లిగడ్డలు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ దీనికి కారణం వీరంతా కూడా దీంట్లో క్లీనర్లు, వీళ్ళు ఎండింగ్ స్టాప్ కానీ స్టార్టింగ్ స్టాప్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడే వంట చేసుకొని ఉదయం మధ్యాహ్నం తిన్న తర్వాత రాత్రి బయలుదేరే సమయానికి మరి సరుకులన్నీ కూడా దీంట్లో పెట్టుకుని తీసుకెళ్తారు. దీంతో పాటు మన బర్నాలు కూడా ఇప్పటిదాకా చూపించినటువంటి విజువల్స్, అంటే నిన్న స్పాట్లో కనిపించినటువంటి విజువల్ చూస్తే బర్నాలు కూడా కనిపించింది. అంటే గ్యాస్ సిలిండర్ కూడా క్యారీ చేశారు. ప్రమాదానికి ఇదొకటి కారణం అయి ఉండొచ్చు అనేది ఒక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే బస్సులో గ్యాస్ సంబంధించినటువంటి లేకుంటే పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు తీసుకొని పోకూడదు అనేసి చాలా ఆర్టీసీ బస్సుల్లో చూసి చాలా ప్రాంతాల్లో, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి హెచ్చరికలు లోపల పెట్టారా లేదనేటువంటి తెలియదు. లేకపోతే గ్యాస్ క్యారీ చేసింది ఇక్కడ ఉన్న అవి బస్సుకు సంబంధించినటువంటి దీంట్లో పనిచేసేటువంటి డ్రైవరు లేకుంటే అతను హెల్పర్ ఎవరైతే ఉన్న కండక్టర్ ఉన్నారో వీళ్ళు తీసుకెళ్లారా అనేటువంటిది ఒక అనుమానం అయితే ఉంది. మనకు స్పష్టంగా మొదటి భాగంలో ప్రమాద తీవ్రతను ఎంత ఉందని చూపించడానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎదుటే ప్రత్యేకంగా క్యాబిన్లో సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ కానీ లేకపోతే ప్రైవేటు ట్రాన్స్పోర్టు సంబంధించి చాలా ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి. కానీ లగేజ్ తీసుకెళ్లేందుకు స్థానికంగా ఓల్వో ఇక్కడ ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్లో ఈ క్యాబిన్స్ వాడిన పరిస్థితి, ఇందులోనే సెల్ ఫోన్స్ ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఇది నిన్నటి రోజున జరిగినటువంటి ఘటన తర్వాత తాజాగా ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లోనే ఇక్కడే ఈ క్రేన్ తీసేటువంటి సమయంలో బస్సు లాగేటువంటి సమయంలో ప్రమాదం జరిగినటువంటి ఘటన. ఇక్కడ క్రేను పడిపోయి పూర్తిగా ఇక్కడ చూస్తే మనం నిన్న ట్రైన్ ప్రమాదం అంటే బస్సు లాగేటువంటి సమయంలో ట్రైన్ తిరగబడి పడిపోయినటువంటి ఘటన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సాయలు ఒక 4-5 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షానికి మెత్తబడిపోయి ఇక్కడే తిరిగి క్రేన్ పడిపోయినటువంటి ఘటన కూడా చూసాం. గంట పైగా శ్రమించి క్రేన్ను బయటికి యథాస్థితికి తెచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఎవరైతే బైకర్ ఉన్నాడో బైకర్ శంకర్ కూడా చనిపోవడంతో 20 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు స్పష్టంగా తెలిసింది. మరో 20 మంది సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో మొత్తం ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం బైకర్దా లేకపోతే ముందుగే ప్రమాదం జరిగిన తర్వాత బస్సు చూసుకోకుండా ఈ రోడ్డు మీద పడి ఉన్నటువంటి బైక్ని ఢీకొట్టడంతో జరిగినటువంటి ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ బంకు దగ్గర బైకరు వెళ్ళి 2 గంటల 20 నిమిషాల సమయంలో అక్కడికి వెళ్ళాడు. అది ఏంటి అక్కడ పెట్రోల్ వేయించుకున్నాడా లేదా అనేటువంటిది చూద్దాం. దాంతోపాటు తన ఫ్రెండ్ ఎవరనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి అత్యంత ఘోర అగ్ని ప్రమాదం, బస్సులో దగ్ధమయ్యి ఏవైతే మృతదేహాలు ఉన్నాయో ముద్దగా మారి కాలి బూడిద మసైనటువంటి పరిస్థితికి ప్రత్యక్షంగా అతి ఘోరమైనటువంటి ఘటనకి ప్రమాదానికి కారణంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మనం 11:20 నిమిషాలకి చౌరస్తాలో ప్రారంభమయ్యాం. ఇక్కడికి చేరుకోవడానికి సుమారుగా 20 నుంచి 35 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో సుమారు 5 ఫ్లైఓవర్స్ సంబంధించి దాటుకుని వచ్చాము. అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వస్తే 35 నిమిషాల సమయం ఇక్కడ పట్టింది. కానీ ప్రైవేట్ ట్రావెల్ అత్యంత వేగంగాను చాలా ఫాస్ట్గాను రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్లో బయలుదేరితే తెల్లవారు 6 గంటలకి బెంగళూరుకు వెళ్ళేంత వేగంతో సుమారు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి బస్సు ప్రమాదానికి గురి కావడం, సుమారు 19 మంది సజీవ దహనం కావడం అనేటువంటి ప్రతి ఒక్కరు కలత చెందేటువంటి విషయం. ఇంతటి ఘోర ప్రమాదాన్ని ఎప్పుడు కూడా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పాలె సంఘటన తర్వాత మరోసారి జరిగినటువంటి ఘటన ఇది. ఈ ఘటన పైన ఇప్పటికే అధికార యంత్రాంగం స్పందించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కారకులు ఎవరు అనేటువంటి పైన
పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 16 మంది డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి భౌతిక కాయాలను అప్పచెప్పేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సమాయత్తమవుతుంది. దీనిపైన ఫారెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులను పిలిపించారు. 16 బృందాలను ద్వారా సేకరించారు. దీంతో విజయవాడకి పంపించినటువంటి పరిస్థితి. డిఎన్ఏ పరీక్షలు సోమ లేదా మంగళవారం వస్తాయి. ఆ తర్వాతే భౌతికాయాలు కుటుంబ సభ్యులకు అందించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత తాజా పరిస్థితి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ నాట్.టీవీ ఘటనా స్థలం నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.